పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసరావుకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమం న్యాయవాదుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. కొత్తగా ఎన్నుకోబడిన బార్ అసోసియేషన్ కార్యవర్గాన్ని సభకు పరిచయం చేశారు. అధ్యక్షుడిగా కొవ్వూరి అప్పిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా జి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా కంకట శ్రీనివాసరావు సహా కార్యదర్శిగా పి ప్రవీణ్ ప్రకాష్, ట్రెజరర్గా కె కనకదుర్గ మహాలక్ష్మి, స్పోర్ట్స్ సెక్రటరీగా మద్దా శ్రీనిబాబు, లైబ్రరీ సెక్రటరీగా ఉచ్చుల రాజేష్తో పాటు కార్యవర్గ సభ్యులుగా తెన్నేటి జగ్జీవన్, దోనేపూడి సురేష్, ముత్తా సౌదామిని, బుద్ధ జానసిరాణి, బురుడి శ్రీనివాస్, ఎస్ వెంకట రామకృష్ణ, టి లోకేశ్వరరావులను పరిచయం చేశారు. అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కుసులూరి శివరామకృష్ణ, అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా ఎర్లపాటి మోషే, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్గా కాళలక్ష్మి, 2వ తరగతి మెజిస్ట్రేట్లుగా సుంకవల్లి శ్రీరామ్, జీవీవి సత్యనారాయణమూర్తి, హైకోర్టు గవర్నమెంట్ లీడర్గా ఎలిశెట్టి సోమరాజు, కేంద్ర ప్రభుత్వ లీడర్గా డాక్టర్ పొట్టూరు లక్ష్మి, డాక్టర్ హరిదాస్ రవీంద్ర కుమార్ తదితరులను ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కరించారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు అప్పిరెడ్డి మాట్లాడుతూ కోర్టు అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని కొనియాడగా తాడేపల్లిగూడెం జిల్లా జ్యుడిషియల్ హెడ్ క్వార్టర్గా అయ్యేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు తాడేపల్లిగూడెం కోర్టు అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు కె హర్నాథ్, ముద్దన శ్రీనివాసరావు, ముళ్లపూడి శ్రీనివాసరావు, దొంతుకుత్తి శ్రీనివాస్, తోట సత్యనారాయణ, కె సుబ్రహ్మణ్య శర్మ, మాకా శ్రీనివాసరావు, ముప్పడి సురేష్ రెడ్డి, జీకే దుర్గాదేవి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సన్మానాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ఘనంగా ముగిసింది. జరగండి జరగండి అటు కొద్దిగా వెనక్కి జరగండి సార్, కొద్దిగా వెనక్కి జరగండి. సీనియర్ వెనక్కి జరగండి. పదకొండవ అదనపు జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తాడేపల్లిగూడెం. అందరూ మీ కరతాళ ధ్వనులతో అక్షరగానాలు వినిపించాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్. శివరామకృష్ణ ఎంతో సౌమ్యుడు, 2 సార్లు మన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. వారిని మన బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గారు, అలాగే దూరం విజయ్ కుమార్ గారు, బాబు ఆర్పిడి గారు, మన పూర్వ అధ్యక్షుడు సత్యనారాయణ గారు, పూర్వ అధ్యక్షుడు డిఎంపీ గారు, సీతారామి గారు, అలాగే వాళ్ళ జూనియర్ గంపల్ సత్యనారాయణ మూర్తి గారు. ఒక పద్యం చూసా, ఆ పద్యం మనకి జ్ఞాపకం అవుతుందనే ఉద్దేశంతో, ఊరకరారు మహాత్ములు నా రథములు ఇండ్ల కడకు వచ్చిన నెల్లం కారణము మంగళములకు ఈ రాక శుభము మాకు నిజము మహాత్మ. అంటే జ్ఞానులు మహాత్ములు వాళ్ళు విచ్చేశారంటే ఆ ప్రదేశం చాలా పవిత్రమైంది, విజయం చేకూర్చేది అని చెప్పేసిందని. ఆయన రాకలోనే ఒక మంగళకరమైన శుభకరమైన కారణం ఒకటి ఉంటుంది. అలాగే మన శ్రీనివాస్ గారు వచ్చారంటే మనకి ఏదో చేస్తారు, తప్పకుండా చేస్తారు. అది ఇప్పుడు శ్రీనారాయణ గారికి ఒక బిరుదు ఉంది, మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, అది బాహుబలి అని. అది ఇంకో బిరుదు కూడా ఉంది ఆయనకి, అజాత శత్రు. అంటే ఆయనకి శత్రువులు ఉండరు. ఎన్నికలు అయిన వరకు ఆయన వర్గాలు చూస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ పార్టీ అయినా సరే ఆయన దగ్గరికి పని మీద వెళ్తే ఖచ్చితంగా పనిచేసి వాళ్ళకి న్యాయం చేకూరుస్తారు. ఆయనలో ఉన్న మంచి గుణం నేను కూడా కొద్దిగా అలవర్చుకున్నాను. అదే గుణంతో నాకు కులాలు మతాలు చూడకుండా నాతోటి న్యాయవాదులందరికీ శిరస వచ్చి పదాభివందనం చేస్తున్నాను. ఇప్పుడు నన్ను ఎన్నుకున్నారంటే మీరందరికీ ఒక ఆశ ఏంటంటే, అప్పిరెడ్డి వస్తే ఏదో చేస్తాడు, ఏదైనా చేస్తాడు అనే ఒక నమ్మకం. మీ నమ్మకాన్ని
నేను నిలబెట్టుకుంటా. అది మన స్థానిక శాసనసభ్యుల సహకారంతో, మనం కూటమి సభ్యుల సహకారంతో మనకి రావాల్సిన అంటే ఆయన దృష్టిలో పెడుతున్నాను నేను. ఇప్పటికి మాకు 5 కోట్లు ఉన్నాయండి. త్వరలోనే వచ్చే వారంలోనే అడ్వకేట్స్ అందరూ ఇక్కడ పిలిచి ఈ సన్మాన కార్యక్రమం మరిగా నూతనంగా ఏర్పడినటువంటి కార్యవర్గానికి అభినందన సభని కలిపి ఏర్పాటు చేసిన మిత్రులు మన కుండ్రెడ్డి శ్రీనివాసరావు గారు హైదరాబాద్ నుంచి వచ్చి స్పెషల్గా ఇదంతా అందరూ ఉండాలి, అందరూ మనం ఉండాలనే వ్యక్తి ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అదే యాటిట్యూడ్తో అందరినీ కలపాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నూతనంగా బార్ అసోసియేషన్కి ఎన్నుకున్న మిత్రులు అదే మన అప్పిరెడ్డి గారికి, అదేవిధంగా మన శివరామకృష్ణ గారికి, ఇళ్లపాటి మోషే గారికి, కాపల లక్ష్మి గారికి, సొంతవల్లి శ్రీరామ్ గారికి, జీవి సత్యనారాయణమూర్తి గారికి, మాకా శ్రీనివాస్ గారికి, ఇంకా ఇంకా అడ్వకేట్ సోదరులకు, ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి ఈ స్థలం ప్రభుత్వ స్థలం, ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన అవసరం ఉందని ముందు నుంచి ఇప్పటి నుంచి చెప్తున్నాం. అది అడ్వకేట్గా వీళ్ళందరూ అడ్వకేట్స్ అంతా వచ్చిన దగ్గర అడిగినప్పుడు విజయకృష్ణ గారు కానీ జడ్జి గారు కూడా మాట్లాడటం జరిగింది. ఇది చాలామంది ఇబ్బంది పడతారు, మీ ఊరి సమస్య, ఇక్కడ ఉన్న కేసులకు వచ్చేదంతా మీ ఊరి ప్రజలు వస్తారు, గాలి లేక పార్కింగ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని మరి మాట్లాడినప్పుడు తప్పకుండా ఇది మీకు సరెండర్ చేస్తామని కూడా చెప్పినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, చాలా పోస్టులు కూడా పెట్టారు నా మీద. అయినా నాకేం బాధలేదు, మంచి పని చేసినప్పుడు చాలా కుక్కలు మురుగుతూ ఉంటాయి, ఆ కుక్కలకి మన